టీడీపీ న్యాయవాదులు అవాస్తవాలు మాట్లాడకండి. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చండి. ₹38.75 కోట్లతో సమగ్ర నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి. నంద్యాల అబాండం తాండాలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా డోర్ టు డోర్ ప్రచారం. MLD తాగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి. న్యాయవాదులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని శుక్రవారం మరియు 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ను నిరాదీక్ష చేయడం జరిగింది. ఆ నిరాదీక్ష అన్ని సంఘాల యొక్క మద్దతుతో ఆ నిరాదీక్ష శిబిరం గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. దీన్ని మనసులో పెట్టుకుని టీడీపీ న్యాయవాదులు మరుసటి శనివారం రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము అడిగింది ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు మాకు న్యాయవాదులు న్యాయం చేస్తారని. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి గారు నంద్యాల కోర్టుకు బిల్డింగ్ తెచ్చారు, నంద్యాల కోర్టు ప్రహారీ గోడ కట్టారు, నంద్యాల కోర్టు 4 కోట్లు తెచ్చారు. ఫరూక్ గారు ఒక్క నంద్యాలకు మాత్రం న్యాయశాఖ మంత్రి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన న్యాయశాఖ మంత్రి. మేము అడిగింది నంద్యాల కోర్టు కానీ చేసి మేము ఎప్పుడూ అడగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని అడిగారు. మీరు దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు చెప్పేదంటే నంద్యాల కోర్టుకు అవి తెచ్చామని చెప్పామంటారు. శిల్ప వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ పెట్టారట, అక్కడ వాళ్ళ పేరు కూడా లేదు, మేము చెప్పుకోవడం లేదే. అలాగంటే మా గత వైసీపీ గవర్నమెంట్లో అక్కడ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో హైకోర్టును తీసుకొచ్చారు. స్టేలు వచ్చింది ఎవరు, అది మీకే వదిలేస్తున్నాను. తర్వాత లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎక్స్పోర్ట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, సిబిఐ కోర్టు, ఏసీబీ కోర్టు, పర్మనెంట్ లోకాట్ బెల్చి, డోన్లో సబ్కోర్ట్ ఏర్పాటు, ఆదోనిలో 7 కోట్ల బిల్డింగు, తర్వాత అతిపెద్దది లా యూనివర్సిటీ. ఎక్కడ లేకుండా మన కర్నూలు లా యూనివర్సిటీ 40 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన లా యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కడుందండి, తీసుకెళ్లి విజయవాడకు తరలించినారు. అప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టి న్యాయవాదులందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళని అందరూ అప్పుడు న్యాయవాదుల అభివృద్ధి కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం మీరు అప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఎక్కడున్నారు మీరు? ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా 2.5 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ రోజు పెడుతున్నారు. మా గౌరవ సీనియర్ న్యాయవాదులు, టీడీపీ లీగల్ న్యాయవాదులు, మా సోదరులు ఈరోజు మేము నిరాశ చేసినాక వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఈ యూనివర్సిటీ తరలిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. మేమేం అడిగాము, మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూడండి. మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు మీరు అంతా ఒకసారి. న్యాయవాదుల న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మేము ఇదే కదా రాసింది. ఉచిత న్యాయ సేవలు అందుబాటు, లీగల్ పిఎస్కి ఏర్పాటు, మేము ఇదే కదా అడిగాము. జూనియర్ న్యాయవాదులు ప్రభుత్వ స్టాఫ్ నెలకు 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు. మీరు మీ మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చారో మేము అవి మాత్రమే అడుగుతున్నాము. కొత్తగా మేము డిమాండ్లు ఏం చేయలేదు, మిమ్మల్ని మాకు సదుపాయాలు కల్పించమని అడగలేదు. మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు దాని గురించి చెప్పమంటే మీరు దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రాసెస్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ప్రాసెస్లో, దీనికి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఫైల్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎప్పటి లోపల అలాట్ చేస్తారు, ఇవన్నీ ఏం చెప్పడం లేదు. మీరు జస్ట్ ఫరూక్ గారు నంద్యాలకు ఇది చేశారు, ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఎక్కడ ప్రాసెస్లో ఉన్నాయి చెప్పండి. నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? అంతవరకు మేము సైలెంట్గా ఉంటాం. మీకే ఆప్షన్ ఇస్తున్నాము. లేదా మీరు పోరాడతారో చెప్పండి, మాకు వైసీపీ లీగల్ తరఫున మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మేము పోరాడతాం, మీరు సపోర్ట్ చేయండి. అంతేకాని మేము నిరాదీక్షకు మంచి స్పందన వచ్చిన ఉద్దేశంతో అప్పటికప్పుడు మీరు మా గౌరవ సోదరులైన టీడీపీ న్యాయవాదులు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని అనవసరంగా మా మీద రాజకీయ చట్టంలో ఇరుక్కున్నామని ఒక అపవాదం చేశారు. మేము రాజకీయ చట్టంలో మేము ఇరుక్కోలేదండి. మేము చేసిన ఆ యొక్క నిరాదీక్షకు మద్దతు చూసుకొని మీరు ఇరుక్కొని మీరు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పటికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు లోపల నెరవేరుస్తారు, మీరు నెరవేరుస్తారని చెప్పండి. మీకు ఎప్పటికైనా సపోర్ట్ ఉంటుంది. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా సరే మీరు పిలిస్తే. లేదా మేము పోరాటం చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి. అంతేగాని మేమేదో రాజకీయ ఉద్దేశంతో
మేమేదో నిరాదీక్ష చేశామని చెప్పేసి మీరు మా మీద అనవసరమైన అపవాదులు చెప్పడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మా టీడీపీ న్యాయస్థానం ఇంకోటి ఆల్రెడీ మాకు చెప్పారు. ఇదిగోండి, కోర్టు భవనాలకు వైరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అప్పుడు 8 కోట్లు 16 కోట్లు ఇచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినది. తర్వాత అదే ప్రెస్ మీట్లో చెప్పారు, ఏదో నలుగురు జూనియర్ వాళ్ళకు 4 డబ్బులు ఇచ్చేసినారు, ఏదో ఇచ్చినామని చెప్పుకుంటున్నారని చెప్పేసి దగ్గర 48 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దగ్గర 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 49,051 రూపాయల కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది. మీకు ఏమన్నా అనుమానం ఉంటే ఆర్టీ యాక్ట్ ఉంది, వేసుకోండి, బయటకు వచ్చేస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసుకోండి, వచ్చేస్తుంది. మీరు అనేది 4-5 న్యాయవాదులకు ఇచ్చారు, ఇచ్చి ఏదో చెప్పుకుంటున్నారని చెప్పేసి. ఇదొక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మన అడ్వకేట్స్కి ఎన్ని చేశారో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆయన నుంచి లబ్ధి పొందినారో వాళ్ళందరి మనసులో ఉంది ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు మీరు చెప్పిన ఏం చేశారు చెప్పండి. మన న్యాయవాదులకు ఏం చేశారు, మీరు ఏం పోరాటం చేయాలనుకుంటున్నారు దాని మీద? మీరు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్ దానికోసం మీరు ఏం 2.5 సంవత్సరం అయిపోతుంది. ఇవి 2.5 సంవత్సరంలో మనకు రాలేదు. సరే, ఎన్ని రోజులకు వస్తుంది? ఇంకా 6 నెలలకా, 4 సంవత్సరాలకా, లేదా ఎలక్షన్ల ముందు ఇస్తారా, లేకుంటే మళ్ళీ వచ్చిన మ్యానుఫ్యాక్చర్లో ఇవే ఆప్షన్ పొందుపరుస్తారు. మీరు క్లారిటీగా చెప్పేసేయండి. మీరు క్లారిటీగా చెప్తే మేము దాన్ని బట్టి మా పోరాటాన్ని మేము చేసుకుంటాము. అంతేగాని ప్రెస్ మీట్లో అవాస్తవాలు చెప్పుకుంటా మా తోటి న్యాయవాదులను మభ్యపెట్టవద్దని చెప్పేసి మా సీనియర్ మరియు మా సీనియర్ లీగల్ సెల్ న్యాయవాదులకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల జిల్లా సెంటర్లో మన శుక్రవారం రోజు 24/7/2026 తేదీన వైఎస్ఆర్ లీగల్ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదుల సమస్యలు, అదేవిధంగా నంద్యాల కోర్టుల యొక్క సమస్యల గురించి, ప్రజా సమస్యలు, న్యాయాల సమస్యల గురించి నిరాహార శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున అడ్వకేట్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మిగతా పార్టీలు వైఎస్ఆర్ లీగల్ సెల్ పార్టీ ఆఫీస్కి వచ్చి అందరూ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగానే సిపిఎం పార్టీ వాళ్ళైతేనేమి, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ పార్టీ వాళ్ళైతేనేమి వచ్చి మద్దతు కూడా ప్రకటించారు. సరే, ఈ సందర్భంగా నంద్యాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సిబ్బా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి శిబిరాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము చేసినటువంటి కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. అయినటువంటి ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లాయర్లు శనివారం రోజున మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని తప్పుడు సమాచారం ప్రజలకు తెలియజేసినట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, దానికి నిజంగా వాస్తవాలు ఏంటివి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఈరోజు వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్లు అయితే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున అడిగిన కోరికలు ఏంటంటే, కూటమి ప్రభుత్వము ఎలక్షన్లప్పుడు ఏదైతే 5,000 నుంచి 10,000 రూపాయలు జూనియర్ లాయర్లకు ఇస్తా చెప్పిన వాగ్దానాన్ని అమలు పరచండి. ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అయినది, అయినప్పటికీ కూడా ₹1 కూడా జూనియర్ లాయర్లకు ఇవ్వలేదు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి ఒక మెయిన్ డిమాండ్గా మేము నిరాహార శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి లాయర్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పేటప్పుడు దానికి క్లారిఫికేషన్ మేము ఇవ్వాలి కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాము. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితుల్లో వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు నంద్యాల 8 కోర్సుకు 16 కోట్లు రిలీజ్ చేశారని చెప్పినారు. కానీ ఇది వాస్తవం కాదు. వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఉండింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అప్పుడు మన రాష్ట్రంలో ఉండింది. కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో కాదు ఉండింది, అతను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ను పాలించేటప్పుడు ఆ టైంలో ఆయన న్యాయశాఖ మంత్రి ఉండి మన ప్రాంతం వాడు కాబట్టి వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు మనకు 16 కోట్లు నంద్యాల కోర్టుకు 8 కోర్సుకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్షణంలో అనివార్య కారణాల రీత్యా
ఆ అమౌంట్ వెనక్కిపోవడం వల్ల మళ్ళీ నంద్యాలలో మా సీనియర్ లాయర్లు రామచంద్రారెడ్డి సార్ అయితేనేమి అప్పుడు బార్ అసోసియేషన్ సెక్రటరీ రామకృష్ణ అయితేనేమి అదే పనిగా ఏరాస్ ప్రతాప్రెడ్డితో మాట్లాడేసి మళ్ళీ 16 కోట్లు రప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాకు పునాది కూడా ఈ 16 కోట్లకు వేయడం జరిగింది. కాబట్టి ఈ విషయం తెలిసో తెలియకనో వాళ్ళకు లాయర్ల యొక్క సమస్యలు ఏంటివి, లాయర్లకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మన నంద్యాల కోర్టు అభివృద్ధి చెందిన తెలియక వీళ్ళు వాళ్ళకు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పేటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మాకు నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో జూనియర్ లాయర్లకు 5,000 రూపాయలు లా నేస్తం ఇస్తారని చెప్పేసి ప్రకటించాడు. ప్రకటించినప్పటి నుంచి ఆయన జూనియర్ లాయర్లకు దాదాపు రాష్ట్రంలో 6,070 మందికి ప్రతి నెల 5,000 రూపాయల లెక్క లా నేస్తం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 50 కోట్ల రూపాయలను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నుండి జూనియర్ లాయర్లకు లా నేస్తం పేరు మీద 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25 కోట్లు మాకప్పుడు అడ్వకేట్స్కు చనిపోయినా కానీ లేకపోతే ఇంకా ఏదైనా అనారోగ్య పరిస్థితులను కూడా మా వెల్ఫేర్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము 4 లక్షలు ఇస్తాను, మీ వెల్ఫేర్ ఫండ్ 4 లక్షలు ఇవ్వండి, 8 లక్షలకు దాన్ని పెంచడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ విషయాన్ని కూడా నిన్న చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ లాయర్లు తప్పుడుగా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లాయర్ల గురించి ఏ విధంగా ఆలోచించడం అనేది మనం ఆలోచిస్తే ఈరోజు కర్నూలు జిల్లాలో మన లాయర్స్కు ఎంత ఉపయోగకరంగా చేసినాడంటే మొత్తం హైకోర్టే కర్నూలులో పెట్టాలని చెప్పి ఆయన శత విధాలు ట్రై చేసినాడు. ఆ విధంగా ట్రై చేసేటప్పుడు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్నూలు హైకోర్టు ఎందుకు ఆడ జిరాక్స్ మిషన్లు పెట్టుకోవడానికా లేదంటే టీ ఓట్లు జరగడానికి అని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు కర్నూలు జిల్లాలో ఉండాలని చెప్పేసి ఆయన ప్రపోజల్ పెడితే దాని మీద కోర్టులో స్టే చేసి దాన్ని ముందుకు జరగకుండా ఆపినట్లు ఎవరు అనేది అందరూ తెలుసు, ప్రజలకందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు లోకాయుక్త కానీ ఉపలోకాయుక్త కానీ అదేవిధంగా ఏసీబీ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టు అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ట్రిబ్యునల్ కోర్టు అయితేనేమి ఒక్కోటి ట్రిబ్యునల్ అయితేనేమి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన కర్నూలు జిల్లాకు వచ్చి మన కర్నూలు జిల్లాలో న్యాయవాదులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ విధంగా అమలు కూడా చేయడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ చెప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పోయేటట్టుగా చేయడం అనేది సరైనది కాదు, అది పద్ధతి కూడా కాదు. అయితే మేము చెప్పేది ఒకటేంటంటే మేము నిన్న న్యాయాలయం కూర్చొని మేము వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకా లోకల్ నంద్యాల సమస్యల గురించి కాదు మేము మాట్లాడింది టోటల్ అడ్వకేట్స్ యొక్క పెటర్నిటీ గురించి, అడ్వకేట్స్ యొక్క సమస్యల గురించి మా యొక్క విషయాన్ని లా మినిస్టర్ నంద్యాల ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మేము నంద్యాల సెంటర్లో నిరాహార శిబిరం పెట్టడం జరిగింది. మాకు ఈరోజు జూనియర్ న్యాయవాదులకు 2 సంవత్సరాల 2 నెలలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు వాగ్దానం చేసి ఏదైతే అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ₹1 కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఒక్కొక్క జూనియర్ లాయర్కు 2,50,000 రూపాయలు ఈ రోజుకే ప్రభుత్వం బాకీ పడింది. ఇప్పటి నుంచి కూడా మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అయినప్పటికీ కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఈరోజు నిన్న చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ లాయర్లు ఆ ప్రాసెస్లో ఉన్నామని చెప్తారు. అంటే రస్తాలో ఉందని చెప్తున్నారో మరి వస్తుందని చెప్తారో అర్థం కాదు. వీళ్ళేమి అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, వీళ్ళు సామాన్యటువంటి అందరితో పాటు మా లాగానే అడ్వకేట్. వీళ్ళు చెప్పినంత మాత్రం రాదు. మనము ఏదైనా సరే ఉద్యమాలు చేయాలి, ఏదైనా సరే ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలి, సమస్య పరిష్కారం చేయాలి. వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున అడిగినాం. ఆ రోజు మనం హైకోర్టు కావాలని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీలో నేను చెప్పినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు హైకోర్టు కావాలని చెప్పి నిరాశలో పోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజు కోర్టు బాయ్కట్ చేసినాము. మరి ఆ రోజు వీళ్ళకి తెలీదా హైకోర్టు నుంచి సమస్య గురించి మనం పోరాటం చేస్తున్నామని? మరి ఈరోజు హైకోర్టు కావాలని చెప్పేసి మన గత 5-6 సంవత్సరాల నుంచి మనం పోరాడుతుంటే ఈరోజు లీగల్ సెల్ వైఎస్ఆర్ లీగల్ సెల్ అన్నప్పుడే వాళ్ళకు చురుకు కలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు మేము చెప్పేటువంటి వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మాకు మా నాయకుడు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున శిల్పా రవిచంద్ర కిషోర్ గారు వచ్చి మా శిబిరాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయినంత మాత్రాన దీనికి రాజకీయంగా పూత పూయాలని చెప్పి ప్రయత్నం చేయడము, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో వాళ్ళ ఆలోచన మనసులో పెట్టుకొని ఈ శిబిరాన్ని వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున ఇప్పటికీ కాదు భవిష్యత్తులో కూడా మా అడ్వకేట్స్ యొక్క శ్రేయస్సు కోసము మా అడ్వకేట్స్ యొక్క ఉపయోగం కోసము మేము లీగల్ సెల్ తరఫున ఏదైనా సరే కార్యక్రమాలు తీసుకుంటాం, పోరాటం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పినటువంటి వాగ్దానాల్లో
చంద్రబాబు నాయుడు చెప్పిన జర్నలిస్టుకు కాలనీ ఏర్పాటు చేస్తున్నాడు, అడ్వకేట్స్కు కాలనీలు ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా అడ్వకేట్స్కు న్యాయ విషయాలన్నింటినీ జనానికి న్యాయము సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తానని చెప్పేసి వారి మేనిఫెస్టో రాసినాడు. అదేం తెలుసుకోకుండా నిన్న చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు తప్పుడుగా ఎలాంటి సందర్భం లేకుండా ఎలాంటి లింకు లేకుండా మాట్లాడుతుంది. మేము నంద్యాల యొక్క కోర్టు ప్రమిసెస్ గురించో నంద్యాల గోడ కట్టిన గురించో మేము మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ అడ్వకేట్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి, అదేవిధంగా అడ్వకేట్ల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా నేను చెప్పిన దాంట్లో 4 కోట్లు ఫారూక్ గారి యొక్క సహకారంతో వచ్చినాయని. ఇది 4 కోట్లు ఫారూక్ గారి సహకారం కాదు, ఆయన న్యాయశాఖ మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా 56 కోట్లు కొత్త కోట్లు వచ్చినాయి. ఆ 56 కోట్లలో ఈ 96 కోట్లు, ఆ 96 కోట్లలో మన నంద్యాలకు 4 కోట్లు వచ్చినాయి. ఆ 4 కోట్లు ఇప్పుడు డిమాండ్ కాదు, అది దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నంద్యాల ప్రాంతం పెద్ద ప్రాంతము, ఇక్కడ కేసులు ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. ఒకటే కోర్టు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయ్యి పోస్ట్ పోన్ అవుతున్నాయి, వాయిదాలు ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి మాకు అడిషనల్ కోర్టు కావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. సరే, ఆ డిమాండ్ అనుకూలంగానే మాకు హైకోర్టు జడ్జెస్ 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏదో ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకేం 4 కోట్లు రాలేదు. సరే, 4 కోట్లు వచ్చినాయి. మరి 4 కోట్లు వచ్చినప్పుడు ఆల్రెడీ బిల్డింగ్స్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే 16 కోట్లతో బిల్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్లలో ఇప్పుడు కూడా మాకు రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు చేసినది ఏంటంటే హైకోర్టు జడ్జెస్ వచ్చి ఊరికే రిబ్బన్ కట్ చేశారు తప్ప ఈ రోజు కూడా ఒక జడ్జి కానీ, ఒక క్లర్క్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక కుర్చీ కానీ ఈ రోడ్డుకి లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా 3 నెలలు అయింది. మరి ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీ లాయర్లకు తెలియదా అనేది మాకు అర్థం కావడం. కాబట్టి ఇట్లా తప్పుడు సమాచారాన్ని తెలుసుకోకుండా, బ్రాడ్గా ఆలోచించకుండా, లాంగ్ స్టాండింగ్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్ సమస్యలు ఏమిటో స్టడీ చేయకుండా ఊరికే రాజకీయమైనటువంటి వ్యతిరేకతతో మాట్లాడడం తప్ప ఇంకోటి కాదనేది తెలుసుకోవాలని తెలియజేస్తూ, ఇట్లాంటి విషయాల్లో అందరం కలిసి పనిచేయాలి. అది పార్టీలకు అతీతంగా అడ్వకేట్లకు సమస్యల కోసం పరిష్కారం చేయాలని అనే విషయం మీద మేము పోరాటం చేస్తుంది తప్ప ఒక పార్టీ గుర్తుగా మేము చేయలేదు. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాయర్ల శ్రేయస్సు కోసం కార్యక్రమాలు చేస్తే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సందర్భంలో లాయర్ల సమస్యల కోసం ఏదైనా పోరాటం చేస్తే ఖచ్చితంగా అందరినీ కలుపుకోమని చెప్తున్నాం. నిన్న శిబిరంలో కూడా మేము చెప్పింది, పార్టీలకు అతీతంగా రండి, మన అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మనం అమౌంట్ తెప్పించాల్సిన బాధ్యత మనకుంది సీనియర్స్గా. కాబట్టి అందరం పాల్గొందాము, అందరు రండి అని చెప్పేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మేము ఒక దురుద్దేశంతో మేము చేయలేదు, లేకుంటే తెలియకేం చెప్పడం లేదు. ఈ వాస్తవాలు ప్రజలకు పోవాలని ఉద్దేశంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎవరైతే చెప్పినారో వాళ్ళు తెలుసుకొని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లాయర్లకు ఎన్ని రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి, మన కర్నూలు జిల్లాకు ఏ విధమైన ప్రయోజనం కలిగింది అనేది తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ 50 కోట్ల రూపాయలను ఆ రోజు నానేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇయర్ 6,070 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25,000 కోట్లను మన అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చి మెడికల్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి, మెడికల్ క్లైమ్ అయితేనేమి, అదేవిధంగా లోన్లు అయితేనేమి, కరోనాలో అడ్వకేట్స్ ప్రాక్టీస్ జరగకపోతే వాళ్ళు లోన్ ఇవ్వడం విషయంలో అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫండ్ కేటాయించడం జరిగింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు హైకోర్టు రావాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇవన్నింటిలో ఎవరు వెనక్కి తీసుకుపోయినది ఒకసారి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చక్కగా నమస్కారం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకం కలగకోకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చక్కగా గణపతిని నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా మనము వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఆవాహన చేశాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే కృష్ణ రాధ
శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సార్ ఇది చూడండి. ఓకే సార్. ధన్యం కరోషి దాతారం ఇహ లోకే పరత్ర చ యస్మాత్ ప్రముచ్యతే ధాన్యం అతః శాంతిం ప్రయచ్చ మే. ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. ఎవరు అతను? మళ్ళీ ఎందుకన్నా ఎన్నిక రమ్మండి. అన్నా కొంచెం ఎన్నిక రానా. సరే సార్ మెప్పా సార్. సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీరాజనం దర్శయామి నీరాజనాంతరం ధార్మణీయం సమర్పయామి దేవారక్షాన్ ధారయామి నమస్కరోమి. శ్రీరమణ గోవింద గోవింద శ్రీరమణ గోవింద మేడం కొద్ది से देवादे पुनर्निभेत्याः प्रजया पशुभिर्विदुनेत्यायते यस्त्वैवं विदुषा. श्रीदेवी भूदेवी समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी देवता ब्रह्मरांबा सहित मल्लिकार्जुन स्वामी देवता महाकामेश्वरी सहित महानंदेश्वर स्वामी देवता वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी देवता संपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु. सत्यासन्तु यजमानस्य कामाः मनोभीष्ट मनोवाञ्छा फल सिद्धिरस्तु. इष्टकाम्यार्थ फल सिद्धिरस्तु. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. मनोभीष्ट मनोवांछा फल सिद्धिरस्तु. इष्टकाम्यार्थ फल सिद्धिरस्तु. అంత పెద్ద సమస్య మనం గుర్తించాలి. సర్వే చేసి గవర్నమెంట్ సో అది కూడా చేయించాలి. దాదాపుగా 210 కోట్ల రూపాయల వర్క్ ఇది. అందులో జిఎస్టీ దాదాపుగా 162-163 కోట్ల రూపాయలు వస్తాయి.
మనం నిందాలు అన్నిటి అనేది ఏ రకంగా ఎదుర్కోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు చుట్టుపక్కల మన నిందాలుగా కార్బన్ ఏరియా బాగా పెరిగిపోతా ఉంది. రైతునగర్ కానీ, కొట్టాల కానీ, ఐలూరు కానీ, మనకు చాబోలు కానీ, వెంకటేశ్వరపురం కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ నిందాలు పట్టణంలో నిందాల మీద ఇంపాక్ట్ ఉంది. జనాభాకు మించి దాదాపు రోజు 15,000 జనం ప్రతి రోజు నిందాలు రావడం జరుగుతుంది. దాని ఇప్పుడు వేసవికాలం వచ్చింది, ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎల్లినో వచ్చింది, తాగడానికి నీళ్ళు ఎద్దడి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఎంతో ఎల్లినో దృష్టిలో పెట్టుకుని ముందు ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రజలకు మనకు నీళ్ళు అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజుకు దాదాపుగా రోజుకు 30 లీటర్ల మిలియన్ లీటర్ల నీళ్ళు వాడుతూ ఉన్నాం. కాదు దీంట్లో భవిష్యత్తులో పెంచుకుని దాదాపుగా 50 మిలియన్ లీటర్లు నంద్యాల పట్టణానికి అందజేయాల్సిన అవసరం ఉంది. దృష్టిలో పెట్టుకొని ఈ పెద్ద ప్రాజెక్ట్, చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు రాలే మనకు. ఇది మన అదృష్టం. ముఖ్యమంత్రి గారు మనకి చేయడం చాలా సంతోషదాయక విషయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకు రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో ఎందుకంటే మనకి తెలిసి మనం వెలుగోడు రిజర్వాయర్ కింద ఉన్నాం. వెలుగోడు రిజర్వాయర్ లో 1.7 TMC నీళ్లు ఉన్నాయి. ఇదే వెలుగులో కంటిన్యూ ఏంటంటే మన పరిస్థితి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా సమ్మర్ ట్యాంక్ ఒకటి ఉంది, అది తీసుకున్నా నేను. మిగతా స్థలం కూడా ఎంత 30 ఎకరాలు ఉంది. అవి కూడా తీసుకుంటే మనకు దాని అవసరాలు ఉన్నాయి. లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ అవుతా ఉన్నాయి. ఆ నీళ్ళు లేకపోతే రీఛార్జ్ ఎక్కడి నుంచి అవుతాయి? ఇప్పుడు చిన్న చెరువు చూస్తున్నారు, ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇట్లనే గాలి ఉంటే ఇంకా 10-15 రోజులు మొత్తం విడిపోతుంది. చాలా దుర్భరమైన పరిస్థితి కాదు. దాంట్లో దాంట్లో దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈ రోజు కార్యక్రమం చేసుకోవడం, ఇండియా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మనకు రావడం చాలా సంతోషదాయక విషయం. ఇది మనం అందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మంచి ప్రాజెక్ట్ మనకు అందించినందుకు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారికి కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. దీన్ని అందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఓహెచ్ఆర్స్ కావాలో దాన్ని అన్వేషణ చేసి మీరు ఓహెచ్ఆర్ చేయండి. ఓహెచ్ఆర్స్ అంటే పైన మీకు తెలుసు, మీకు అందరికి అంటే పైకి నీళ్ళు చేసుకుని మన కింది ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఆ రకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. RWS కూడా ఉన్నాయి కార్యక్రమం. దాన్ని కూడా నేను కలెక్టర్ గారు పనులు తీసుకొని నేను చెప్పాను కలెక్టర్ గారికి కూడా, అమ్మాయి సమ్మర్ ఉంది, చాలా గ్రామాల నుంచి వస్తా ఉన్నారు. ఈ గ్రామం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అడిగే ట్రైబల్స్ మాకు నీళ్లు ఉన్నాయి, బోర్ వేసినారు కానీ బోర్స్ కనెక్షన్ ఇవ్వలేదని. ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ వాటర్ కొంతవరకు బాగుంది. అండర్ గ్రౌండ్ వాటర్ మళ్ళీ ఎట్లనే ఉంటే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. చాలా దుర్భరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి భగవంతుని వేడుకుంటడం సెప్టెంబర్ నెలలో వస్తాయి, ఎల్లుండి పోతుంది అన్నారు. ఆ పోతే చాలా సంతోషం. ఎల్లుండి పోతే నీళ్ళు వర్షాలు వస్తాయి. కాబట్టి రైతులు కూడా తెలిసాం. దయచేసి నమస్కారం పెట్టి చెప్తాను ప్రభుత్వం తరఫు నుంచి, ఎవరు కూడా వరి పంట వేయకండి. వరి పంట వేస్తే నీళ్లు లేవు. వెలుగోడు రిజర్వాయర్లు మీడియా సోదరులు తెలియాలా, వెలుగోడు రిజర్వాయర్లు నీళ్లు బాగా తగ్గిపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు లేవు. ఎక్కడో మనకు ఆల్మట్టి నుంచి నీళ్లు రావాలా, అది కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేవు. అక్కడ కూడా 60,000, 70,000 ఉన్నాయి. ఆ నుంచి నారాయణపూర్ రావాలా, నారాయణపూర్ నుంచి మనకు మళ్ళీ గద్వాలు రావాలా, ఇంద్రా ప్రియదర్శిని మనకి మన శ్రీశైలం రావాలా. శ్రీశైలం నిండి ఆ లెవెల్ వస్తే కానీ మనకు రాదు. కాబట్టి మనకు భగవంతుని కూడా వేడుకుంటా ఉన్నాం. వర్షాలు కురిపిస్తే అవన్నీ ఇచ్చేది మనకు పంటలు వేసుకోవడానికి. ఈ రోజు మన నంద్యాల పట్టణంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన 3 పనులని గౌరవ మంత్రి గారి ద్వారా మనము భూమి పూజ చేసుకున్నాము. అందులో ఒకటి మన చిన్న చెరువు వాటర్ రిజర్వినేషన్ ప్రాజెక్ట్ కింద 3.5 కోట్లతో, అలాగే రెండోది 32 MLD STP సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒకటి నిర్మించుకుంటున్నాం. అది 169.67 కోట్లతో. మూడోది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 16 MLD కెపాసిటీ 38.75 కోట్లతో. ఈ 3 పనుల వల్ల మన నంద్యాలకి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే మన డ్రైన్స్ లో ఉన్న మురుగునీరు ఏముందో అది శుద్ధి చేసుకుని ట్రీటెడ్ వాటర్ ని మనం రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ 2 కూడా శాస్త్రీయబద్ధంగా జరుగుతున్న పనులు. భవిష్యత్తులో త్రాగునీరుకి సమస్య ఉండదు. నంద్యాలలో డ్రైనేజ్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఒక చక్కని వాటర్ బాడీ రిజర్వినేట్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. మన వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. 3 వర్క్స్ 211 కోట్లతో భూమి పూజ చేసుకున్న వర్క్స్ త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ఇంజనీరింగ్ టీము సపోర్ట్ తీసుకుని కంప్లీట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. అలాగే ఇంత మంచి 3 వర్క్స్ ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి కూడా ఈ 3 పనులు కూడా సార్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. సార్ సమక్షంలోనే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం తరపున గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
అది సార్ సెల్లులో వాళ్ళ సెల్ ఎవరి సెల్ వాళ్ళే అది ఎవరి సెల్ వాళ్ళే సార్ బయట ఉండేదిలే గ్యాస్ వస్తుంది కదా ఆఫీస్ పిల్లలకు 10 పిల్లలు వస్తుంది కదా పిల్లలకు డ్రెస్సులు ఇచ్చారు కదా పిల్లలకు డబ్బులు క్లియర్ చేసాం పిల్లలకి మళ్ళా అది కేసు కాలం బాబు మరి ఇంటికి అవుతుంది కానీ తనిఖీ చేస్తుంది మళ్ళీ లేకుండా మళ్ళీ తీయాలి రాజస్థాన్ నుంచి అట్లా అట్లా అదే 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 గ్యాస్ ఇచ్చాను మూడో తారీఖు 13వ తారీఖు వేస్తాను ఆ లోపల పుట్టాలో 10 మంది ఎగేస్తాను పొజిషన్ ఇచ్చినారు మాకు ఏం రావడంగా
సంవత్సరానికి మాకు షుగర్ ఆలంగా టీడీపీ న్యాయవాదులు అవాస్తవాలు మాట్లాడకండి. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చండి. ₹38.75 కోట్లతో సమగ్ర నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి. నంద్యాల అబాండం తాండాలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా డోర్ టు డోర్ ప్రచారం. MLD తాగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి.